ప్రసన్న తండ్రి వర్షన్ అలా ఉంటే ప్రసన్న మృతికి తాను కారణం కాదంటున్నాడు భర్త నరేష్. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెబుతున్నాడు. కింద జారిపడి తలకి బలమైన గాయంతో కావడంతో రాజమండ్రి కిమ్స్కు తరలించానని చెప్పాడు. వెంటిలేటర్పై ఉన్న ప్రసన్న కార్డియో ప్రాబ్లం వల్ల చనిపోయిందని వైద్యులు తెలిపారంటున్న నరేష్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి తీసుకొచ్చిన తర్వాత ప్రసన్న మృతి చెందింది. అసలు ప్రసన్న ఎందుకు మృతి చెందింది, అసలు ఏం జరిగింది, ఆ నరేష్కి ప్రసన్నకి ఏదైనా గొడవలు ఉన్నాయా, నిజంగానే గృహ నిర్బంధం చేశారా అనేది ప్రసన్న భర్త నరేష్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ భార్యని తిండి పెట్టకుండా 2 ఏళ్ళు మార్చి మీరు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ కూడా మీ మామగారు మీ మీద ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమె చనిపోయింది? ఏమండి, మొన్న మధ్యాహ్నం నేను లంచ్ చేసే టైంలో తను కింద పడిపోయిందండి. పెద్ద శబ్దం వచ్చేసరికి బయటకు చూసేసరికి కింద పడిపోయింది. లేపి ప్రసన్న అని తట్టేసరికి ఇక్కడ దెబ్బ తగిలి ఇంతలాగా బోరోలాగా ఉబ్బేసింది. కాన్షియస్లో కూడా లేదు. కొట్టి మూలితే చిన్నగా ఎక్కడో మూలుగుతుంది. వెంటనే ఆ దెబ్బతో లోకల్ ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే షుగర్ 700 దాకా వెళ్తుంది, మళ్ళీ టప్పును పడిపోతుంది, ఇదేదో బ్రెయిన్ సమస్య ఉందేమో, బయటికి తీసుకెళ్దామండి అని అన్నారు వాళ్ళు. ఇక వెంటనే అంబులెన్స్ మాట్లాడేసి వాళ్ళన్న ఖమ్మం అంటున్నారండి. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పానండి, విషయం ఇలా జరిగిపోయిందని చెప్పి నేను వెళ్ళిపోతున్నానండి, రాజమండ్రికి తీసుకెళ్ళిపోతున్నా అంటే వాళ్ళు కూడా సరే అని పెట్టేశారు ఫోను. నేను తీరా అంబులెన్స్ ఎక్కించి మన జీలుగు మిల్లు అవన్నీ దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఫోన్ చేసి మీరు ఖమ్మం తీసారండి, మేము ఖమ్మంలో ఉన్నామన్నారండి. ఖమ్మం యాక్చువల్గా వాళ్ళది కల్లూరు అండి. ఖమ్మం వాళ్ళకి దగ్గరండి. నాకు 130 కిలోమీటర్ల పైన వస్తుందండి ఖమ్మం. తర్వాత మాకు ట్రాఫిక్ ఎక్కువ, 2 గంటలు టైం పట్టింది. ఇదంతా ఆలోచించి స్పాంటేనియస్గా నేను ఇది 90 కిలోమీటర్లది గంటలోపు వచ్చేస్తాను నేను. అందుకని హైవే ట్రాఫిక్ ఉండదని ఇటు తీసుకొని వచ్చి వెంటనే కిమ్స్లో జాయిన్ చేశానండి. చేసేసరికి పల్స్ డల్గా ఉందని చెప్పి జాయిన్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ చేశారు. తర్వాత 16 గంటలు గడితే కానీ ఏం చెప్పలేమని అన్నారండి వాళ్ళు అని. అప్పుడు తర్వాత చిన్నగా డెత్ కన్ఫర్మ్ చేశారండి. తర్వాత వీళ్ళు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు వచ్చేసి సడన్గా నైట్ 10 ఆ ప్రాంతంలో వచ్చేసి వాళ్ళ అమ్మాయిని చూశారండి. ఐసీయూలోకి వెళ్ళి ఎంఐసీయూలోకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూశారు. తర్వాత లోకల్ కానిస్టేబుల్ని పిలిపించారు, నన్ను పిలిపించారు. ఏదో సంతకాలు అవి పెట్టించేసుకొని వాళ్ళకి కావాల్సిన కాగితం అవి తీసుకొని నైట్ 2 ఎవరు లేరు, వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎవరు లేకుండా అందరూ వెళ్ళిపోయారండి. నేనేమో ఇక్కడ నా భార్యను చూసుకుంటే నేను ఉండిపోయాను. తర్వాత తెల్లారి నిన్న ఉదయం 7:50 ఆ ప్రాంతంలో డాక్టర్ గారు వాళ్ళు ఇట్లా సారీ అండి ఏం లేదు, కార్డియాక్ అరెస్ట్ అయింది అని చెప్పేసి డెత్ కన్ఫర్మ్ చేశారండి. అలా జరిగిందండి. తర్వాత అంతకుముందు వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు పాత కక్షలు అన్నీ మనసులో పెట్టుకొని అదే ఏం జరిగింది సార్? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి ఆడబిడ్డ ఫ్యామిలీని కలవకుండా మీరు చేశారని అలా ఆరోపిస్తున్నారు. నిజంగానే కలవలేదా? అసలు కలవకపోవడానికి కారణం ఏంటి? అసలు మీరేం చెప్తారు? గతంలో నా పెళ్లి 2015లో అయిన తర్వాత సార్ నాకు పాప అండి. 2016లో పుట్టిందండి పాప. పాప పుట్టినప్పుడు ఏమైందంటే తర్వాత బెడ్ రెస్ట్ కానీ వెళ్ళిపోయి 4 ఏళ్ళు అక్కడే ఉంచేసుకున్నాడండి ఆయన. అయితే ఉంచుకున్నప్పుడు కూడా ప్రసన్నారా అంటే ఈయన పంపించలేదండి, అస్సలు పంపించలేదండి. ఇది ఎట్లే ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేనేం చేశాను, మన కోర్టు నోటీస్ పంపించానండి. ఏంటి మరి వస్తారా లేకపోతే ఏంటి, నేను డ్రైవర్స్ ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టు పంపించానండి. అప్పుడు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. అక్కడ పంచాయతీలు, పెద్ద మనుషుల పంచాయతీలని అవి కొంత ఇది జరిగాయండి. జరిగిన తర్వాత వాళ్ళ ఊరు సర్పంచ్ గారు వాళ్ళు వచ్చి నేనుండే అశ్వరాపేటకి అమ్మాయిని తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చి ఇదే నాన్నగారు, ఏమండి నరేష్ గారు మా తప్పు అయిపోయిందండి, మరి జరిగింది ఏదో జరిగిపోయింది, ఉంచుకోండి, ఇంకా తప్పు అయిపోయింది, మేము ఎప్పుడు ఇంక ఇట్లా ప్రవర్తించాం అది ఇదని వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో ఆయన గారు చెప్పిన మాటలండి అవి. సరే అండి, మరి ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండండి. ఇంకోటి, అసలు ఏమీ లేని దానికి మీరు తీసిపోయి అక్కడ కూర్చోబెట్టుకొని నా కూతుర్ని నాకు కాకుండా చేశారు, తన బాల్యాన్ని నేను మిస్ అయిపోయా, నీ కూతుర్ని మిస్ అయ్యా, నా భార్యని మిస్ అయ్యా, నా కూతుర్ని మిస్ అయ్యా, నేను ఎంత ఇదిగా ఉన్నాను కదా. అందుకని మీరు ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు, రండి చూసుకోండి మీ అమ్మాయిని, వెళ్ళండి. తర్వాత మీ అమ్మాయి ఇష్టమయ్యి నా ఇష్టమైతే మేము వస్తాము చూస్తాము అని అన్నాను. తర్వాత 2-3 సందర్భాల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళామండి. తర్వాత ఆయన మళ్ళీ పాత ధోరణి మొదలుపెట్టి ఆ పెద్ద మనుషులని ఈ పెద్ద మనుషులని ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశాడండి. మళ్ళీ చేస్తే ఇదే అమ్మాయి మా ఊరు పెద్ద మనుషులతో కూడా చెప్పిందండి. అంటే ఈయన గారు ఆ ఊరు పెద్ద మనుషుల్ని కన్సల్ట్ అయ్యి ఈ ఊరికి పంపించి ఇక్కడున్న పెద్ద మనుషులతో మాట్లాడిస్తే నేను అనేవాడినండి, నా భార్యతోనే మాట్లాడండి, వాళ్ళు పంపిస్తే వచ్చిన పెద్ద మనుషులు కదా మీరు అని. అంటే ఈ అమ్మాయి అనేది ఏంది, మమ్మల్ని బజార్కి ఇడుద్దాం అనుకుంటున్నారా, మా నాన్న అసలు మంచోడే కాదు, 4 సంవత్సరాలు నన్ను అట్లా ఉంచుకుంటూ కూడా నన్ను మళ్ళీ తీసిపోయి పెట్టుకుందాం అనుకుంటుండా, ఏం చేద్దాం అనుకుంటుండో ఏంటి, మా కాపురాన్ని బజార్కి ఇడుస్తారా అంటే అదే పెద్ద మనుషులు, మేము ఎందుకు ఇడుతామమ్మా నీ కాపురాన్ని రోడ్డుకి, మీ నాన్న ఇడుస్తుండు అని అంటే మా నాన్న ఈసారి మళ్ళీ పెద్ద మనుషులు అన్నా మా ఇంటికి వచ్చినా కానీ అసలు నేను కేసు పెడతాను అన్నదండి. అదే పెద్ద మనుషులు ఈ రోజుకి ఉన్నారండి. ఇప్పుడు అలా చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఆడబిడ్డని భర్త దగ్గరే ఉంచాలనుకుంటారు కానీ తీసుకువెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు కదా సార్. అలా ఎందుకు అన్నాడు ఆయన?
అది అలా ఎందుకన్నాడు అనేది ఈ పెద్ద మనుషులకి క్వశ్చను. ఈ అమ్మాయి అయితే మొదటి నుంచి చెప్పేదండి. మా నాన్న మరి ఏంటో, ఏందో ఆయన ఎందుకు ఇట్లా అంటాడో ఏంటో తెలీదు. వీళ్ళ దగ్గర ఉన్న అతి పెద్ద మైనస్ ఏంటంటే సార్, నాకు ఫోన్ చేసి అంటారు, నిజంగా చేయరండి. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా చెప్పరు, ఏ పెళ్ళిళ్ళు జరిగినా చెప్పరు. కానీ అక్కడ మాత్రం ఇక నేను అమ్మాయిలకు ఫోన్ చేశా, తీసుకురాలేదు చూడండి. కానీ వాళ్ళ ఇంట్లో ఏదో పుట్టినరోజుకి ఒకసారి వెళ్ళా, పెళ్ళికి వెళ్ళాను, ఇంటి పక్కన పెళ్ళికి వెళ్ళాను. తర్వాత వాళ్ళ తాతగారికి ఒంట్లో బాగాలేదంటే వెళ్ళి చూసొచ్చాము. వాళ్ళ తాతగారు చనిపోతే వెళ్ళాము. అంటే వాళ్ళ తాతగారు చనిపోయినప్పుడు కూడా మీరే వచ్చి వెంటనే కార్యక్రమం అవ్వకుండానే తీసుకెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. కార్యక్రమం స్టార్ట్ అయ్యిందండి. అయితే ఏమైందంటే చనిపోయాడని చెప్పేసి ఉదయం నాకు ఆ రోజు ఉదయం ఫోన్ వచ్చేసరికి అప్పటికే నా కూతురు నేను స్కూల్కి పంపించేసి ఉన్నానండి. ఈ అమ్మాయిని తీసుకొని సడన్గా వెళ్ళిపోయాను. పాప కాడ మరి ఇంటికాడ చూడటానికి ఎవరూ లేరండి. ఇంకా అక్కడ ఆయన గారు ముసలయ్య గారిని ఇంకా తీసుకెళ్ళడానికి మొత్తం రెడీ చేసిన తర్వాత పాడావి రెడీ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇంటికాడ పాపను నేనే కలెక్ట్ చేసుకోవాలండి స్కూల్ దగ్గర. అందుకని మేము వచ్చేసామండి. ఇంకా ఈ అమ్మాయి ఇంకోటి వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే అండి, ఆ అమ్మాయికి అంటే మీ ఇద్దరికి పుట్టిన పాపకి వాళ్ళ తల్లి ఎవరో తెలియదు, ఏనాడు కూడా ఆ ప్రసన్న స్కూల్లో దింపారు అన్న దాఖలాలు కూడా లేవు. అమ్మాయికి కూడా తల్లి ఎవరో ఎలా ఉంటుందో కూడా తెలియదు అని చెప్తున్నారు. అదే ఇది 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 ఎంత పెద్ద అబద్ధం అంటే అండి, దీన్ని ఎట్లా నిరూపించుకోవాలో నాకు కూడా తెలియదు. ఇది చాలా తప్పు అండి. ఇది తప్పు. ఇది అసలు తల్లికి తెలియకుండా నా పాపను అడగండి, ఇదంతా కాదు, నేను చెప్పకూడదు. అది నా పాపను అడగండి, తల్లి తెలియకూడదు. ఏ మాగరాళ్ళు ఇంటికి వచ్చినా లేదా చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినా మా ఇంటికి రావద్దంటూ కుక్కను వదిలేవారని చెప్తున్నారు ప్రధాన ఆరోపణ. లేదండి, కాదండి. కుక్క మా ఇంటికి రావద్దని కుక్కను వదలటం కాదండి. బేసికల్గా ఇంట్లో కుక్క ఉందన్నమాట వాస్తవం అండి. అది జర్మన్ షెఫర్డ్ అండి, నా నడుములు ఎత్తుంటుందండి. అది నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాని అందరికీ కంట్రోల్ అవ్వదండి, ఇంట్లో అందరికీ కంట్రోల్. దాన్ని ఇప్పేసి ఉంటుంది అది కాంపౌండ్లో. అప్పుడు ఇంట్లో ఉన్న ఈళ్ళు మాత్రం దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు కాదండి. ఒకవేళ ఎప్పుడైనా నేను పొరపాటున దాన్ని కట్టేయకుండా వెళ్ళిపోయి ఉంటే అప్పుడు మాత్రం అది ఎవరిని రానిదండి. సహజంగా మా ఇంట్లో వాళ్ళనే బయటికి రానిది, పోనీది. అది తిండి పెట్టలేదు 2 years కూడా అని కూడా చెప్తున్నారు. 2 years నుంచి ఆమెకు తిండి పెట్టలేదు, స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు అన్నారు. ఇదే ప్రధాన ఆరోపణ. దీనికి ఏం చెప్తారు? ఇవన్నీ అసలు అర్థం లేని మాటలండి. తిండి పెట్టకుండా 2 సంవత్సరాలు ఎవరు బతుకుతారండి? సరే, ఇదొక మాట అయితే. అదే ఇప్పుడు చీకట్లో ఉంచారు, తిండి పెట్టలేదు అన్నది ఒకటైతే అసలు ఎందుకు అంత సిక్ అయిపోయింది? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆవిడకి ఏదైనా డిసీజ్ ఉందా, ఆవిడకి ఏదైనా ఇతర డిసీజులు ఏమైనా ఉన్నాయా, దానివల్ల సిక్ అయిందా, లేకపోతే ఎందుకు అంత డెలికేట్గా అవ్వరు కదా సార్ మనుషులు ఎవరు, ఎందుకు అయ్యారు? సహజంగానే తనకి పీసీఓడి సమస్యలు ఉన్నాయండి. పెళ్ళికి ముందు నుంచి కూడా పీసీఓడి సమస్యలు. డేట్లు త్వరగా రావు, వస్తే మాత్రం ఆగవండి, ఓవర్ బ్లీడింగ్ అయిపోద్ది. అది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దానికి నేను ట్రీట్మెంట్ చేయించాను, బ్లడ్ అంతా బాగానే ఉండేదండి. కరోనాకు ముందు మాత్రం అయితే బేసికల్గా వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ మేనమామ కానీ వీళ్ళ అమ్మగారు కానీ అటు సైడ్ నుంచి కూడా బక్కగానే ఉంటారండి మనుషులు. తనేం లావున్న మనిషి కాదండి. ఇవాళ నేను చెప్పడం కాదండి, ప్రపంచం అంతా ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా చూసిందే కదా మొదటి నుంచి అమ్మాయిని. ఎవరినైనా అడగొచ్చండి మీరు, తను ఎంతలా ఉండి ఎట్లా అయిపోయిందా లేకపోతే బక్కగుందా అనేది అందరూ తెలిసి. నేను చెప్పితే అది నిజమైపోదు కదా. ఆ ఫోటో వాళ్ళు పెట్టిన ఫోటో చూసినట్లయితే మనకి క్లియర్గా ఎవరికైనా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉంది ఆమెనని గుర్తుపట్టడానికి కూడా కాసేపు టైం పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆరోపణ చేస్తారు. కాబట్టి అసలు ఎందుకు అలా జరిగింది అనేది అడుగుతుంది. అయితే సార్, కరోనాకు ముందు అమ్మాయి ఏమవుతుందంటే బక్కగా అయిపోతుంది సార్. బాగా బక్క అయిపోతుంటే ఏమైనా సమస్య ఉందని బ్లడ్ టెస్ట్ చేపిస్తే హైపర్ థైరాయిడ్ ఇష్యూ ఉందని తెలిసిందండి. దానికి మేము డైట్ ఫాలో అవ్వకుండా 1 సంవత్సరం మందులు వాడామండి. మందులు వాడిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒకసారి, నేను 6 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించేవాడిని. చేపిస్తే అందులో మెరుగైన రిజల్ట్సే వచ్చాయండి. తర్వాత తగ్గిపోయింది. ఆ కారణం వల్ల తను తగ్గుకుంటూ వచ్చిందండి. మందులు కూడా వాడుతున్నాము. ఈ గైనకాలజిస్టులకి వాళ్ళకి చూపించేవాడిని నేను. దాని కారణంగా తగ్గింది. అయితే ఈ ఒక రోజులో అయితే బక్కగైందేం కాదండి అది. సరే, ఇప్పుడు మీ అక్క కానీ మీ బావగారు కానీ మీ నాన్నగారికి ఏమీ తెలియదు, కానీ మీ మమ్మీ అలాగే మీ అక్క మీ బావగారు కూడా తీవ్రంగా ప్రసన్నను ఇబ్బంది పెట్టేవారని వాళ్ళ తండ్రి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా మీ అక్కకి కానీ మీ భార్యకి కానీ? సార్, ఈ మాటలు ఇవి అంటే ప్రపంచానికి కొత్తగా ఉందేమో కానీ సార్, మాకు కొత్తగా ఏం లేదు సార్. ఈయన మొదటి నుంచి ఏ ఆరోపణలు చేసుకుంటూ వచ్చే పెద్ద మనుషులను పంపించేవాడు సార్. పెద్ద మనుషులు మా ఇంటి దాకా ఎందుకు వచ్చేవాడు అంటే ఈ ఆరోపణల వల్లే వచ్చేవాడండి. దానికి ఈ అమ్మాయి మా పెద్ద మనుషులకు ఆల్రెడీ సమాధానం చెప్పేసిందండి. ఈ అమ్మాయే చెప్పేదండి, ఎలా చూసుకుంటున్నారు, మా అత్త ఎలా చూసుకుంటుంది, మా ఆయన ఎలా చూసుకుంటాడు, లేకపోతే నా కుటుంబ సభ్యులు ఎలా ఉంటాం మేమందరం. ఈ సమస్యలు ఇయ్యాల నా భార్య మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా నిజమైపోద్ది అనుకొని లేని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారండి. ఇవాళ నా భార్య చనిపోయి నా ఒక కూతురు నా ఫ్యామిలీకి తీవ్రమైన నష్టం జరిగింది. ఇవాళ నా భార్య మార్చులూరులో ఉంది, నేను అది చూసుకోవాలా? వీళ్ళు వచ్చి టక్కున వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్లు రాసుకొని ఈ రాసుకొని పోయి అషరాపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేశారండి.
కనీసం మరి కూతురు ఐసీయూలో ఉంది కదండి. అంత బాధ ఉన్నోళ్ళు తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు ట్రీట్మెంట్ జరిగి డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసిన దాకైనా ఉండాలి కదా సార్. సార్ మరి పొలోమని ఒక 20 మంది వచ్చేసారు, వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్లు రాయించుకొని వెంటనే వెళ్ళిపోయారండి. నేనుండి చేపించుకుంటున్నానండి. అంటే ఆడపిల్ల పుట్టింది, నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు డబ్బు కావాలని చెప్పి మీరు, మీ అక్క, మీ అమ్మగారు డబ్బులు డిమాండ్ చేశారని చెప్తున్నారు. ఏం చెప్తారు? అసలు ఇది పచ్చి అబద్ధం అండి. ఈ పాయింట్లన్నిటి మీదే పెద్ద మనుషులు వచ్చారండి. డబ్బులు కావాలంటాడో లేకపోతే అదని ఇదని ఏయో చెప్తారండి. మా ఆయన ఒక్క రూపాయి కూడా నన్ను అడగడు. ఈఎంఐఏ పైపెచ్చి అడిగిద్ది, నాకు అవి రావాలి, నాకు ఇవి రావాలి, లేకపోతే అదో ఇదో ఏదో ఒకటి చెప్తూనే ఉంటుందండి. అవన్నీ ఎందుకు ప్రసన్న, మనం మంచిగానే ఉన్నాం ఆర్థికంగా, మనకెందుకు అసలు అని నేను చెప్పుకొచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావాలంటారా? వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావాలని ఈ అమ్మాయి చెప్పుకొచ్చేదండి. ఇది నాతో చెప్పిన మాటలు కదండి, మా ఇంటికి వచ్చిన పెద్ద మనుషులతో చెప్పే మాటలండి. ఇవన్నీ నాతో చెప్పే మాటలు కదండి, ఇంటికి వచ్చిన పెద్ద మనుషులతో చెప్పేదండి. వద్దు ఊక నువ్వు ఆ మాటలు చెప్తావు ఎందుకు అయ్యండి. ఫైనల్గా వాళ్ళ ప్రసన్న వాళ్ళ తల్లిదండ్రులు చేసేదంతా కూడా ఏం చెప్తారు? ఆ ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్తున్నారా? ఖచ్చితంగా అబద్ధం అండి. ఇవాళ నా భార్య మాట్లాడే పరిస్థితిలో ఉంటే అండి, ఒక ఊరిని ఆ మనుషులందరినీ నోరు మోపించేది. అసలు ఈ పరిస్థితే వచ్చేది కదండి. ఇవాళ ఆ అమ్మాయి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఏం చెప్పినా నిజమైపోద్ది అనుకొని అభాండాలన్నీ వేసేస్తున్నారండి నా మీద. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే నరేష్ చెప్తున్నారు, ప్రసన్నకి తన బాగానే ఉండేవాళ్ళం, ఇద్దరం అన్యోన్యంగానే ఉండేవాళ్ళం. అయితే ప్రసన్నకి కొంచెం పీసీఓడి సమస్యతో పాటు థైరాయిడ్ సమస్య ఉండింది. దానివల్ల తన కొంచెం బక్కగా అయ్యింది తప్ప తిండి పెట్టకుండా మార్చేయడం ఎట్లాంటి ఎప్పుడూ లేదని కూడా చెప్తున్నారు. తండ్రి ఆరోపిస్తున్నవన్నీ కూడా అబద్ధాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన భార్య చనిపోయే పరిస్థితిలో ఉంటే సంతకాలు పెట్టించుకుని ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, కానీ ఎవ్వరు కూడా హాస్పిటల్ దగ్గర లేరంటూ కూడా ఈయన కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా 2 వర్షం సపరేట్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిండి పెట్టకుండా తన కూతుర్ని చంపేశారంటూ ఆ తండ్రి ఆరోపిస్తుంటే, లేదు నా భార్య నేను ఎప్పుడు అన్యోన్యంగానే ఉండేవాళ్ళం, భార్యని బ్రతికించుకోవడానికి 90 కిలోమీటర్లో ఉన్న రాజమండ్రి తీసుకొచ్చానంటూ కూడా నరేష్ చెప్తున్నాడు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రశ్న బతికి లేకపోవడం అనేది మాత్రం శోచనీయ అంశంగానే కనిపిస్తుంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఏంటి నిజం ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం పోలీసుల ఎంక్వైరీలోనే తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, రాజమండ్రి నుంచి.